విజయవాడలో విద్యుత్ జేఏసీ నేతల సమావేశం ముగిసింది. రేపు ఉదయం 6 గంటలకు సమ్మెకు వెళ్తున్నట్టు ప్రకటించారు విద్యుత్ జేఏసీ చైర్మన్ కృష్ణయ్య. ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు పోరాటం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు విద్యుత్ కార్యదర్శితో చర్చలు ఉంటాయని, సమావేశం అనంతరం రేపటి సమ్మెపై మరోసారి ప్రకటన చేస్తామన్నారు. గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారి సమక్షంలో సుమారుగా 5 గంటల నుంచి 7:30 దగ్గర 2:30 గంటల సేపు చర్చలు జరిగాయి. పూర్తిగా అన్ని విషయాల మీద క్లారిటీ రానందున మేము ఏదైతే ముందుగా తలపెట్టామో ఆ కార్యక్రమానికి వెళ్లాలని ఏకాభిప్రాయంతో నిన్న నిర్ణయం తీసుకుని ఆ విషయాన్ని కూడా మీడియా దృష్టికి చెప్పడం జరిగింది. ఈరోజు వర్క్ టూర్లు జరుగుతూ ఉంది. అదే మాదిరిగా రేపు ఉదయం 6 గంటలకి సమ్మెలోకి వెళ్తూ ఉన్నాం. అయితే ఇప్పుడే గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. ఒకసారి రమ్మని పిలవడం జరిగినది. 3 గంటలకు మరీ మేము గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారి దగ్గరికి చర్చలకు రమ్మని ఆహ్వానం వచ్చింది కాబట్టి చర్చలకైతే వెళ్తాము.